శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణం 8వ రోజు పారాయణం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 15వ అధ్యాయం. వశిష్ఠ ఉవాచ. వశిష్ఠుడు చెప్తున్నాడు: ఓ జనక నరేంద్ర, కార్తీక మాసంలో ఎవరైతే హరిముందర నాట్యం చేస్తారో వాళ్ళు శ్రీహరి మందిరవాసులు అవుతారు. కార్తీక ద్వాదశి నాడు హరికి దీపమాల అర్పించేవారు వైకుంఠంలో సుఖిస్తారు. కార్తీక మాస శుక్లపక్ష సాయంకాలాలలో విష్ణువుని అర్చించేవాళ్ళు స్వర్గనాయకులు అవుతారు. ఈ నెల రోజులు నియమంగా విష్ణువు ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకునేవాళ్ళు సాలోక్య మోక్షాన్ని అందుకుంటారు. అలా గుడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు వేసే ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క అశ్వమేధ యజ్ఞ ఫలాన్ని పొందుతారు. కార్తీక మాసంలో అసలు విష్ణుమూర్తి గుడికే వెళ్ళని వాళ్ళు ఖచ్చితంగా రౌరవ నరకానికో కాలసూత్ర నరకానికో వెళ్తారు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసే ప్రతి సత్కర్మ అక్షయ పుణ్యాన్ని, ప్రతి దుష్కర్మ అక్షయ పాపాన్ని కలిగిస్తాయి. శుక్ల ద్వాదశి నాడు బ్రాహ్మణ సహితుడై భక్తియుతుడై గంధ పుష్పాక్షత దీప ధూపాద్య భక్ష్య నివేదనలతో విష్ణువును పూజించే వారి పుణ్యానికి మితి అనేది లేదు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శివాలయంలో కానీ కేశవాలయంలో కానీ 1,00,000 దీపాలను వెలిగించి సమర్పించే వాళ్ళు పుష్పక విమానం అధిరోహించి దేవతల చేత పొగడబడుతూ విష్ణులోకాన్ని చేరుకుని సుఖిస్తారు. కార్తీకం నెల్లాళ్ళు దీపం పెట్టలేని వాళ్ళు శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ ఈ 3 రోజులైనా దీపం పెట్టాలి. ఆవు నుండి పాలు పితికేందుకు పట్టేటంత సమయమైన దైవ సన్నిధిలో దీపం వెలిగించిన వాళ్ళు పుణ్యాత్ములే అవుతారు. ఇతరులు పెట్టిన దీపాన్ని ప్రకాశింపచేసిన వాళ్ళు పాపాలు ఆ దీపాగ్నిలోనే కాలిపోతాయి. ఇతరులు ఉంచిన దీపం ఆరిపోయినట్లయితే దాన్ని తిరిగి వెలిగించేవాడు ఘనమైన పాపాల నుండి తరించిపోతాడు. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెప్తాను, విను. సరస్వతి నదీ తీరంలో అనాది కాలంగా పూజా పునస్కారాలు లేక శిథిలమైపోయిన విష్ణువు ఆలయం ఒకటి ఉండేది. కార్తీక స్నానం కోసం నదికి వచ్చిన ఒక యతి ఆ గుడిని చూసి తన తపోధ్యానాల కోసం ఆ ఏకాంత ప్రదేశం అనువుగా ఉంటుందని భావించి ఆ గుడిని తుడిచాడు, నీళ్లు జల్లాడు. దగ్గరలోని గ్రామానికి వెళ్ళి పత్తి, నూనె, 12 ప్రమిదలు తెచ్చి దీపాలు వెలిగించి నారాయణార్పణమస్తు అనుకుని తాను ధ్యానం చేసుకోసాగాడు. ఈ యతి ప్రతిరోజు ఇలా చేస్తూ ఉండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాటి రాత్రి బయట ఎక్కడా ఆహారం దొరకకపోవటం వలన ఆకలితో తన కడుపులోనే ఎలకలు పరిగెడుతున్న ఒక ఎలుక ఆ గుళ్ళోకి వచ్చి ఆహార అన్వేషణలో విష్ణు విగ్రహానికి ప్రదక్షిణంగా తిరిగి మెల్లగా దీపాల దగ్గరకు చేరింది. అప్పటికే ఒక ప్రమిదలో నూనె అయిపోవటం వలన ఆరిపోయిన ఒత్తి మాత్రమే ఉంది. తడిగా ఉన్న ఆ ఒత్తి నుండి వచ్చే నూనె వాసనకు భ్రమపడిన ఎలుక అదేదో ఆహారంగా భావించి ఆ ఒత్తిని నోట కరుచుకుని పక్కనే వెలుగుతున్న మరొక దీపం దగ్గరకు వెళ్ళి పరిశీలించబోయింది. ఆ పరిశీలనలో అప్పటికే నూనెతో బాగా తడిసి ఉన్న ఆ ఆరిపోయిన ఒత్తి కొన వెలుగుతూ ఉన్న ఒత్తి అగ్నితో కలిసి ఉండడంతో ఎలుక దాన్ని వదిలేసింది. అది ప్రమిదలో పడి 2 ఒత్తులు చక్కగా వెలగసాగాయి. రాజా, కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణు సన్నిధిలో ఒక యతీంద్రుడు పెట్టిన దీపం ఆరిపోగా అదేవిధంగా ఎలుక వలన తిరిగి ప్రజ్వలితమై తన పూర్వ పుణ్యవశాన ఆ మూషికం ఆ రాత్రి గుడిలోనే విగతజీవి అయి దివ్యమైన పురుష శరీరాన్ని పొందటం జరిగింది. అంటే చూడండి, ఒక ఎలుక చేసిన దానికి తెలిసి తెలియకుండా తిందామని పట్టుకెళ్ళి వస్తే అందులో పడేస్తే వెలగడంతో తనకి ఎంత ఫలితం లభించిందో చూడండి. ఆ రాత్రి గుడిలోనే విగతజీవి అయి దివ్యమైన పురుష శరీరాన్ని పొందటం జరిగింది. అప్పుడే ధ్యానంలో నుండి లేచిన యతి ఆ పూర్వపురుషుణ్ణి చూసి, ఎవరివి నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడగడంతో ఆ అద్భుత పురుషుడు, ఓ యతీంద్ర, నేను ఒక ఎలుకను. కేవలం గడ్డి పరకల వంటి ఆహారంతో జీవించేవాడిని. అటువంటి నాకు ఇప్పుడు దుర్లభమైన ఈ మోక్షం ఏ పుణ్యం వలన వచ్చిందో తెలియడం లేదు.
పూర్వజన్మలో నేను ఎవరిని, ఏ పాపం వలన అలా ఎలుకనయ్యాను, ఏ పుణ్యం వలన ఈ దివ్యదేహం పొందాను? తపస్సంపన్నుడివి అయిన నువ్వే నాకు వివరించు. నేను నీ శిష్యుణ్ణి, దాసుణ్ణి అని అంజలి ఘటించి ప్రార్థించాడు. తక్షణమే ఆ యతి తన జ్ఞాననేత్రంతో అంతా దర్శించి ఇలా చెప్పసాగాడు. బాహ్లికోపాఖ్యానం. నాయనా, పూర్వం నువ్వు జైమినో గోత్ర సంజాతుడవై బాహ్లికుడు అనే బ్రాహ్మణుడవు. బాహ్లిక దేశ వాస్తవ్యుడివి అయిన నువ్వు నిరంతరం సంసార పోషణ కోసం స్నాన సంధ్యలు విసర్జించి వ్యవసాయం చేపట్టి వైదిక కర్మానుష్ఠానాలు అయినటువంటి బ్రాహ్మణులను నిందిస్తూ ఉండేవాడివి. దేవతార్చనలను అన్నింటినీ విడిచిపెట్టి సంభావనపై ఆశతో శ్రాద్ధ భోజనాలు చేస్తూ నిషిద్ధ దినాలలో కూడా రాత్రింబవళ్ళు తినడమే పనిగా బతికావు. చివరకు కాకబలులు, పిశాచు బలులు కూడా భోంచేస్తూ వేద మార్గాన్ని తప్పి తిరిగావు. అందగత్తె అయిన నీ భార్య కందిపోకుండా ఇంటి పనులలో సహాయార్థం ఒక దాసీదాన్ని తాకుతూ దానితో మాట్లాడుతూ హాస్యాలు ఆడుతూ నీ పిల్లలకు దాని చేతే భోజనం వగైరా పెట్టిస్తూ నువ్వు కూడా దాని చేతి కూటినే తింటూ అత్యంత హీనంగా ప్రవర్తించావు. నీకంటే దిగువ వారికి పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి అమ్ముకుంటూ సొమ్ములు కూడబెట్టావు. అంతేకాదు, ధనానికి ఆశపడి నీ కూతుర్ని కూడా కొంత ద్రవ్యానికి ఎవరికో విక్రయించేశావు. ఆ విధంగా కూడబెట్టినది అంతా భూమిలో దాచిపెట్టి అర్ధాంతరంగా మరణించావు. ఆయా పాపాల వలన నరకాన్ని అనుభవించి పునః ఎలుకవై పుట్టి ఈ జీర్ణ దేవాలయంలో ఉంటూ బాటసారులు దైవపరంగా సమర్పించిన దేవద్రవ్యాన్ని అపహరిస్తూ బ్రతికావు. ఈరోజు మహాపుణ్యవంతమైన కార్తీక శుద్ధ ద్వాదశి కావటం వలన ఇది విష్ణు సన్నిధానమైన కారణంగాను నీ ఎలుక రూపం పోయి నీ ఈ నర రూపం సిద్ధించింది అని ఈ విధంగా యతి చెప్పింది విని తాను గత జన్మలో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంతో ఆ యతి యొక్క మార్గదర్శకత్వంలోనే ఆ మరునాటి నుండి కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణిమలు 3 రోజులు సరస్వతీ నదిలో ప్రాతస్నానాన్ని ఆచరించి ఆ పుణ్య ఫలం వలన వివేకవంతుడై బ్రతికినంతకాలము ప్రతి సంవత్సరము కార్తీక వ్రత ఆచరణ మంచివాడిగా మసలుతూ అంత్యంలో సాయుధ్య మోక్షాన్ని పొందాడు. కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు భగవత్పరాయణుడై స్నాన, దాన, పూజ, మాలార్చనలు మొదలైనవి ఆచరించేవాడు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రుడు, పాప విముక్తుడు అయి సాయుధ్య పదాన్ని పొందుతాడు అని విశ్వసించు అని చెప్పాడు వశిష్ఠ మహర్షి. ఇక్కడితో మనకి 15వ అధ్యాయం సంపూర్ణమైంది. 16వ అధ్యాయం. జనక మహారాజా, దామోదరుడికి అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీకం నెల రోజులు నియమంగా తాంబూలదానం చేసేవాళ్ళు మరుజన్మలో భూపతులుగా జన్మిస్తారు. ఈ నెలలో పాడ్యమి మొదలు రోజుకి ఒక్కొక్క దీపం చొప్పున విష్ణు సన్నిధిలో వెలిగించేవాళ్ళు వైకుంఠవాసులవుతారు. సంతానం కోరుకునేవాడు కార్తీక పౌర్ణమి నాడు కోరిక సంకల్పపూర్వకంగా సూర్యుడిని ఉద్దేశించి స్నాన దానాలు చేయడం వలన సంతానవతులు అవుతారు. విష్ణు సన్నిధిలో కొబ్బరికాయ, దక్షిణ, తాంబూలాలతో సహా దానం ఇచ్చిన వాళ్ళకి వ్యాధులు రావు, దుర్మరణాలు కానీ సంతాన విచ్ఛేదాలు కానీ జరగవు. ఎప్పుడు ఇది కార్తీక పౌర్ణమి నాడు సంకల్పపూర్వకంగా సూర్యుని ఉద్దేశించి స్నాన దానాలు చేయటం వలన సంతానవంతులు అవుతారన్నమాట. పూర్ణిమ నాడు విష్ణు సన్నిధిలో స్తూప దీపం వెలిగించటం వలన వైకుంఠం సిద్ధిస్తుంది. రాతితో కానీ కొయ్యతో కానీ స్తంభం చేయించి దాన్ని విష్ణు ఆలయం ముందు పాతి ఆ తరువాత శాలిధాన్యం, వ్రీహిధాన్యం, నువ్వులు పోసి దానిపై నేటితో దీపం పెట్టిన వాళ్ళు హరిప్రియులు అవుతారు. ఈ స్తూప దీపాన్ని చూసినంత మాత్రం చేతనే సమస్త పాపాలు నశించిపోతాయి. అంటే ఇవన్నీ ఆ స్తంభం మీద ముందు శాలిధాన్యం వేయాలి, వ్రీహిధాన్యం వేయాలి, తర్వాత నువ్వులు పోయాలి, దాని మీద నెయ్యితో దీపం పెట్టాలి. అలా పెట్టిన వాళ్ళు హరిప్రియులు అవుతారు. ఈ దీపం పెట్టిన వాళ్ళు వైకుంఠంలో స్థానం పొందుతారు. ఇక దీపాన్ని దానం చేయటం వలన కలిగే పుణ్యాన్ని వర్ణించడం నా వల్ల ఏ పని కాదు అని చెప్పసాగాడు వశిష్ఠుడు. నానా తరుజాల మండితమైన మతంగముని ఆశ్రమంలో ఒక విష్ణు ఆలయం ఉండేది.
ఎందరెందరో మునులు ఆలయానికి వచ్చి కార్తీక వ్రతాలు అయిన ఆ నెల్లాళ్ళు శ్రీహరిని షోడశోపచారాలతోనూ అర్చిస్తూ ఉండేవారు. ఒకానొక కార్తీక మాసంలో వ్రతస్థులలోని ఒక ముని కార్తీకంలో విష్ణు సన్నిధిని స్తంభదీపం పెట్టడం వలన వైకుంఠం లభిస్తుంది అని చెప్తారు. ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి మనం కూడా విష్ణు ఆలయ ప్రాంగణంలో స్తంభదీపాన్ని వెలిగిద్దాం అని సూచించాడు. అందుకు సమ్మతించిన ఋషులు అందరూ ఆ గుడి ఎదుటనే కొమ్మలు కణువులు లేని స్తూపాకారపు చెట్టును ఒకదాన్ని చూసి దానినే స్తంభంగా నిమంత్రించి శాలి వ్రీహి తిలా సమేతంగా దానిపై నేతితో దీపాన్ని వెలిగించి విష్ణువుకి అర్పణ చేసి మళ్ళీ గుళ్ళోకి వెళ్ళి పురాణ కాలక్షేపం చేయసాగారు. అంతలోనే వారికి అచటచట శబ్దాలు వినడంతో వెనుతిరిగి స్తంభదీపం వంక చూశారు. వాళ్ళు అలా చూస్తూ ఉండగానే ఆ స్తూపం ఫటఫటా శబ్దాలతో నిలువున పగిలి నేలపై పడిపోయింది. అందులో నుంచి ఒక పురుషాకారుడు వెలువడ్డంతో విస్మయం చెందిన వారైన ఆ ఋషులు, ఎవరు నువ్వు? ఇలా స్థాణువుగా ఎందుకు పడి ఉన్నావు? నీ కథ ఏమిటో చెప్పు అని అడిగారు. అందుకు ఆ పురుషుడు ఇలా చెప్పసాగాడు. ఓ మునివరేణ్యులారా, నేను గతంలో ఒక బ్రాహ్మణుడిని. అయిన వేదశాస్త్ర పఠనం కానీ హరికథా శ్రవణం కానీ క్షేత్ర పర్యటనలు కానీ చేసి ఎరుగను. అపరిమిత ఐశ్వర్యం వలన బ్రాహ్మణ ధర్మాన్ని వదిలి రాజునై పరిపాలన చేస్తూ దుష్టబుద్ధితో ప్రవర్తించేవాడిని. వేద పండితులు, ఆచారవంతులు, పుణ్యాత్ములు, ఉత్తములు అయిన బ్రాహ్మణులను నీచమైన ఆసనాలపై కూర్చుండబెట్టి నేను ఉన్నతమైన ఆసనంపై కూర్చునేవాడిని. ఎవ్వరికీ దాన ధర్మాలు చేసేవాడిని కాదు. తప్పనిసరి అయినప్పుడు మాత్రం ఇంతిస్తాను అంతిస్తాను అని వాగ్దానం చేసేవాడిని తప్ప ద్రవ్యాన్ని మాత్రం ఇచ్చేవాడిని కాదు. దేవ బ్రాహ్మణ డబ్బులను స్వంతానికి ఖర్చు చేసుకునేవాడిని. దాని ఫలితంగా మరణం తర్వాత నరకంలో ఉండి ఆ తర్వాత 52,000 సార్లు కుక్కగాను, 10,000 సార్లు కాకిగాను, మరొక 10,000 సార్లు పురుగులుగాను, 1,000,000 జన్మలు చెట్టుగాను, గత 1,000,000 జన్మలుగా ఇలా మొద్దులా పరిణమించి కాలం గడుపుతున్నాను. ఇంతటి పాపినైన నాకు ఇప్పుడు ఎందుకు విమోచనం కలిగిందో, ఈ విశేష పురుషాకృతి ఎలా వచ్చిందో సర్వజ్ఞులైన మీరే చెప్పాలి అన్నాడు. ఆ అద్భుత పురుషుడి మాటలను విన్న ఋషులు తమలో మాటగా ఇలా అన్నారు. ఈ కార్తీక వ్రతఫలం యథార్థమైనది సుమా. ఇది ప్రత్యక్ష మోక్షదాయకం. మన కళ్ళ ముందరే ఈ కొయ్యకు ముక్తి కలిగింది కదా. అందున కార్తీక పౌర్ణమి నాడు స్తంభదీపం పెట్టడం సర్వత్రా శుభప్రదం. మనచే పెట్టబడిన ఈ దీపం వల్ల ఈ మొద్దు ముక్తిని పొందింది. మొద్దైనా మానైనా సరే కార్తీకంలో దైవ సన్నిధిలో దీపాన్ని పెట్టడం వలన దామోదరుడి దయ వల్ల మోక్షం పొందడం తథ్యం. ఇలా చెప్పుకుంటున్న వారి మాటలను విన్న అద్భుత పురుషుడు, అయ్యలారా, దేహి ఎవరు, జీవి ఎవరు, జీవుడు దేనిచేత ముక్తుడు, దేనిచేత బద్ధుడు అవుతున్నాడో, దేనిచేత దేహులకు ఇంద్రియాలు కలుగుతున్నాయో వివరించండి అని ప్రార్థించడంతో ఆ తాపసులలో ఉన్న అంగీరసుడు అనే ముని అతనికి జ్ఞానబోధ చేయసాగాడు. ఇది స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యంలోని 15, 16 అధ్యాయాలు సంపూర్ణం. ఇక్కడితో మనకి 8వ రోజు పారాయణ సంపూర్ణమైంది. ఈరోజు చేయకూడనివి ఏమిటి? ఉల్లి, ఉసిరి, మద్యం, మాంసం ఇవి తీసుకోకూడదు. తోచినవి యథాశక్తిగా దానం చేయాలి. పూజించాల్సిన దైవం దుర్గా. మంత్రం ఓం చాముండాయై విచ్చే స్వాహ. ఏ మంత్రమైనా గురు ఉపదేశంతోనే మనం చేయాల్సి ఉంటుంది. ఫలితం, ధైర్యం, విజయం కలుగుతాయి. కనుక ఆ హరిహరాదుల యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.